నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆపరేషన్ సింధూర్ తో స్వతంత్ర పాకిస్తాన్ దేశానికి కలలో కూడా ఊహించని రీతిలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని మన ఇండియా. యుద్ధం మిగిల్చే విధ్వంసం ఇండియాకు బాగా తెలుసు. అందుకే ఎవడికి ఎంత స్థాయిలో బుద్ధి చెప్పాలో అదే స్థాయిలో బుద్ధి చెప్పి మళ్లీ జోలికొస్తే బాగుండదు అంటూ తనదైన శైలిలో బదులిచ్చి కంట్రోల్లో పెట్టింది. అయితే ఈ ఉద్రిక్తతలు తగ్గించింది మేమేనంటూ పలు దేశాలు మెల్లమెల్లగా బయటకొస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు పెరగటంతో శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లుగా తాజాగా చైనా ప్రకటించింది. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే తరహాలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండో-పాక్ యుద్ధాన్ని తానే ఆపాలని, నోబెల్ పీస్ ప్రైజ్ కి తానే అర్హుడిని అన్న స్థాయిలో చెప్పుకున్నారు. ఇప్పుడు ట్రంప్ తరహాలోనే డ్రాగన్ కంట్రీ కూడా ఆ కామెంట్ చేసింది. అయితే దీనికి భారత్ కూడా ధీటుగానే స్పందించింది. యుద్ధాలకు సై అనే చైనా ఎందుకో రూటు మార్చింది. యుద్ధాలు ఆపుతున్నది మేమే, శాంతి నెలకొల్పుతున్నది మేమే అంటూ కలరింగ్ ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంక్షోభాలను పరిష్కరించేందుకు శాంతి దూత పాత్రను తామే పోషించినట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ చెప్పారు. ఇండో-పాక్ యుద్ధమే కాదు, మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, ఇరాన్ న్యూక్లియర్ సమస్యను కూడా తామే పరిష్కరించినట్లు ఆ చైనా మంత్రి చెప్పారు. చైనా ఏమంటోందంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ ఏడాది 2025లోనే ఎక్కువ సంఖ్యలో యుద్ధాలు, సీమాంతర దాడులు జరిగాయట. రాజకీయ అనిశ్చితి పెరిగిందంట. శాంతి స్థాపన చేయాలన్న నిర్ణయాన్ని చైనా తీసుకుందట. దీనికోసం ఆ సమస్యల మూలాల్ని తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం ఈ డ్రాగన్ దేశమే చేసిందట. బీజింగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ చైనా ఫారిన్ రిలేషన్స్ సదస్సులో ఇలా సొంత డబ్బా కొట్టుకుంది కమ్యూనిస్ట్ కంట్రీ. సందు దొరికితే చాలు సరిహద్దుల్లో మనతో కయ్యాలు పెట్టుకోవటానికి పాకిస్తానోడికి ఆయుధాలు, బాంబులు, ఫిరంగులు, స్నైపర్లు దొడ్డిదారులో సప్లై చేసేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. అలాంటి డ్రాగన్ కంట్రీ ఇండియాలో శాంతి గురించి ఆలోచించి మీడియేషన్ చేసింది అంటే మనమేనా నమ్మేది? అందుకే ఇండియా కూడా గట్టిగానే బదులిచ్చింది. మధ్యవర్తిత్వం చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య మాత్రమే జరిగిందని తెలిపింది. మూడో దేశం జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. అటు అమెరికా, ఇటు చైనా బాంబులను పిల్లల టాయ్స్ లాగా ఆడుకునే రెండు దేశాలివి. ఇప్పుడు శాంతి పలుకులు పలకటంతో ప్రపంచం కిసుక్కున నవ్వుకుంటోంది. ఇద్దరికిద్దరు సూపర్ సెట్ అయ్యారా అంటూ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.